చర్చలు అనేటివి ఇప్పుడు మీరు అన్నారు డెఫినెట్లీ ఐఎస్ఐఎస్ రూపంలో ప్రపంచం మొత్తానికి ఉగ్రవాద ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కాశ్మీరు విషయం అనేది ఐఎస్ఐఎస్ దాన్ని మించిపోయింది. కాబట్టి పాకిస్తాన్ కూడా వారు చెప్పినట్టు దాంట్లో అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనైనా పూర్తి స్థాయి నిజాలు తెలుసుకొని ఇంకొంత మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది నా ఉద్దేశం. ఓకే, మనతో కన్నగంటి రమేష్ జాయిన్ అయ్యారు. అంతర్జాతీయ వివరాలు పరిశోధిస్తూ ఉంటారు వారు. చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ ఇది వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే టెర్రరిజాన్ని మట్టుబెట్టగలిగితే, టెర్రరిజాన్ని ఇచ్చేయగలిగితే మిగతా సమస్యలు పరిష్కారం అయిపోతాయనే ఒక అభిప్రాయం. ఇంకో అభిప్రాయం, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతలు, ఈ టెన్షన్స్, ఈ వివాదాలు, వైరుధ్యం, వైషమ్యాలు, శత్రుత్వం పోవాలంటే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కావాలని ఇంకో వాదన. రెండింటిని కనెక్ట్ చేసి చూడాలా, విడివిడిగా చూడాలా, ఏం చేయాలా, మీరు ఎట్లా చూస్తారు? బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అండి. కాశ్మీర్ అండ్ టెర్రరిజం యూ కెనాట్ సెపరేట్. యూనో ఇట్స్ లైక్ చికెన్ ముందల ఎగ్ ముందల అన్నట్టు ఉంటుంది. So both Kashmir and terrorism are so interlinked, so you cannot separate them. You have to deal them, with a special approach, unique approach undali. We have had 3 wars మన పాకిస్తాన్. సో 47 నుంచి ఇప్పుడు వరకు we have had 3 direct confrontations జరిగింది. వారే అనండి, ఒక చిన్న బ్యాటిల్ 99 కార్గిల్ వార్ అనండి. బట్ ఇప్పుడు జరుగుతున్న ముఖ్యమైన కార్గిల్ కెనాట్ బి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్. యా యు రైట్ 47 65 71 you're right sir. 1947 1965 1971 71. సో 3 ఇష్యూస్ అండి బేసికల్గా అమర్ గారు. ఇండియా పాకిస్తాన్ రిలేషన్ వచ్చినప్పుడు 3 ఇష్యూస్ చాలా మన ఇంపార్టెంట్ ఇష్యూస్. ఒకటి, ద హైయెస్ట్ అండ్ ద మోస్ట్ టఫెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ సియాచిన్, దానికి సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఏ కామన్, ఆఫ్ఘనిస్తాన్ is called as the graveyard of empires. బ్రిటిష్ అక్కడికి వెళ్ళారు, కూలిపోయారు. అమెరికన్స్ వెళ్ళారు, కూలిపోయారు. ఎవరు వెళ్ళినా రష్యన్స్ వెళ్ళారు అక్కడ. సోవియట్ యూనియన్ దట్ టైమ్ ఇట్ వాజ్. అందరూ ఆఫ్ఘనిస్తాన్లో కూలిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ బికమ్ ఏ సెంటర్, కార్నర్ స్టోన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ యాక్చువల్లీ మన ఇద్దరి మధ్య. ఇంకొకటి అండి, ఒకటి సియాచిన్ చెప్పాను, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ చెప్పాను. మూడోది బలూచిస్తాన్ ఇష్యూ. దాన్ని మనం ఇగ్నోర్ చేయలేము. బలూచిస్తాన్కి సంబంధించినంత వరకు ఇండియా హ్యాస్ బీన్ సార్ట్ ఆఫ్ ప్రొయాక్టివ్లీ హెల్పింగ్ అనేది ద ఐఎస్ఐఎస్ అండ్ ద పాకిస్తాన్. ఇది ద మూమెంట్ యూ టాక్ అబౌట్ పాకిస్తాన్ అమర్ గారు, మనం 3 విషయాలు. ఇంకొకటి ఏంటంటే, ఇంకో కోణంలో చూసినప్పుడు ఆర్మీ అల్లా అమెరికా, ఆర్మీ అల్లా అమెరికా. దిస్ ఈజ్ వాట్ పాకిస్తాన్ ఈజ్ ఆల్ అబౌట్. వెన్ యూ కెనాట్ సెపరేట్ దీస్ 3 అండ్ టాక్ అబౌట్ పాకిస్తాన్ ఆర్ టెర్రరిజం. అమెరికన్స్ హ్యావ్ బీన్ గివింగ్ ఎనామస్ ఎయిడ్ టు పాకిస్తాన్. కానీ మళ్ళీ అదే అమెరికా చెప్తుంది కదా, భారత్ పాకిస్తాన్ దేశాలు 2 సయోధ్య కుదుర్చుకోవాలి. అవునండి, అది ఇప్పుడు లేటెస్ట్ వాదము. 2001 వరకు అమెరికన్స్ ఆల్వేస్ మెయింటైన్డ్ ద ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ ఆర్ ద కాశ్మీర్ ఇష్యూ ఈజ్ ఏ ఇష్యూ దట్ షుడ్ బి రిజాల్వ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఇట్ ఈస్ నాట్ టెర్రరిజం అని కూడా వాళ్ళు ఆ స్థాయి వరకు వెళ్ళారు. 2001 ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిందో, ఎప్పుడైతే ఒసామా బిన్ లాడెన్ బయటకు వచ్చిందో, దెన్ అమెరికన్ స్టార్టెడ్ టేకింగ్ ఎ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ టెర్రరిజం. తన దాకా వస్తే అది వాళ్ళు దెబ్బ తగిలిన తర్వాత అప్పటి నుంచి ఎస్ ఇట్స్ ఎ క్రాస్ బోర్డర్ టెర్రరిజం. ఎస్ వాట్ యూ హ్యావ్ బీన్ సేయింగ్ ఫ్రమ్ 1948 till 2001. నౌ వీఆర్ అగ్రీయింగ్ దట్ ఎస్ పాకిస్తాన్ డెఫినెట్లీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఈజ్ డెఫినెట్లీ స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం అన్న విధంగా. స్టేట్ ఇనిషియేటెడ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం. ఈ 3 అంటే టెర్రరిజాన్ని చూసినప్పుడు మనం, సో పాకిస్తాన్ ఫిట్స్ ద బిల్ అని అప్పటి వరకు వాళ్ళు చెప్పలేదు. 2001 నుంచి మట్టికి దే హ్యావ్ బీన్ ఆన్ అవర్ సైడ్. ఓకే ఈ విధంగా ఈ వీటి పరిణామ క్రమంలో ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన అజిత్ కుమార్ దోవల్ గారు, సర్తాజ్ అజీజ్ గారు మరి థాయిలాండ్లో మన బ్యాంకాక్లో కలవటము, ఇది మన సుష్మా స్వరాజ్ గారు ఆఫ్ఘనిస్తాన్లో జరగబోతున్న మీటింగ్ రేపు వెళ్ళబోవటం, రేపు పాకిస్తాన్ వెళ్తున్నారు, దానికి సంబంధించి పాకిస్తాన్ వెళ్ళబోతాము. ఇవన్నీ చూసినప్పుడు మనకు కల్పించేది ఏంటంటే, ఐ థింక్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నవాజ్ షరీఫ్ గారు కలవటం, సైడ్ లైన్స్లో కలవటం ఈ ప్యారిస్ క్లైమేట్ కాప్లో, ఐ థింక్ ఇట్ హ్యాస్ బీన్ ఏ క్లియర్ కట్ పాజిటివ్ పాయింట్స్ ఇన్ ద ఓవరాల్ ఇండో పాకిస్తాన్ రిలేషన్స్. ఏ మేరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతుందో కూడా మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.
come back to the fourth estate. Ramesh, you continue. అదే సార్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ మన ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్. సో టెర్రరిజమా కాశ్మీర్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అని చెప్పాను కదా సార్. మన ఇన్సర్జెన్సీకి డెఫినెట్గా అక్కడి నుంచి తర్వాత ఇంకొద్ది కిందకు వస్తే మనకి సిక్కు తీవ్రవాదం కానీ అది ఇన్సర్జెన్సీ మూమెంట్స్ కానీ ఇంకొద్ది కిందకి వెళ్తే మన ఎల్టీటీ ఇష్యూస్ కానీ ఒకటేమో ఎథ్నిక్తో ముడిపడి ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ చూస్తే మట్టుకి డెఫినెట్లీ రిలీజియస్ యాంగిల్ ఉన్నది యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్తో. కానీ ఇంతకుముందు తమరికి చెప్పినట్టు నేను ఆర్మీ అల్లా అమెరికా అని చెప్పాను కదా సార్ పాకిస్తాన్ అనగానే. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అమర్ గారు పాకిస్తాన్తో డీల్ చేసేటప్పుడు వీ డోంట్ హ్యావ్ ఏ క్రెడిబుల్ రిలయబుల్ పార్ట్నర్ టు నెగోషియేట్ విత్. ఈ పరిణామాలు ఈ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ యొక్క స్థాయి సమావేశము అట్లీస్ట్ అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మిస్టర్ అజిత్ కుమార్ దోవల్ ఫౌండ్ సమ్ క్రెడిబుల్ పార్ట్నర్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దట్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సర్తాజ్ అజీజ్ గారు. బట్ మీరు చెప్తున్నట్టుగా వెన్ దేర్ ఇస్ నో క్రెడిబుల్ రిలయబుల్ పార్ట్నర్, ఈ సర్తార్ అజీజ్ మాట అక్కడ చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉన్నదా ఇవాళ భారత? గ్రేడ్ 3 ఈజ్ ద గ్రేడ్ 3 నెగోషియేటర్. గ్రేడ్ 2 ఇస్ నవాజ్ షరీఫ్. గ్రేడ్ 1 ఇస్ ఆర్మీ. సో కమ్సే కమ్ ఒక డెంట్ అయితే వచ్చింది, ఒక దాని అయితే పగలు అంటే బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళగలిగాం, పెనట్రేట్ చేయగలిగాం. నాకు తెలిసి అజిత్ కుమార్ దోవల్ గారు అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈజ్ ఎ గ్రేట్ స్ట్రాటజిస్ట్ అండ్ ఎగ్జిక్యూషనిస్ట్. ఎందుకంటే ఐ హ్యావ్ హ్యాడ్ వర్క్ విత్ హిమ్, ఐ వర్క్ విత్ హిమ్ వెన్ హీ వాజ్ ది సో అది అంటే ఆ విధంగా నా అనాలిసిస్లో అదొక సుపరిణామం అండి. సో వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అనేది విల్ వెయిట్ అనదర్ 2-3 days ఆర్ మేబీ 4 days. మన సుష్మా స్వరాజ్ గారు వెళ్తాం కూడా అదొక మంచి సుపరిణామం. సో అట్లీస్ట్ వీ హ్యావ్ ఏ వే నౌ, వీ హ్యావ్ సంబడి ఇన్ ద గవర్నమెంట్ who is open to right. debate and discussions. Yeah. So we have to see. Let me talk to Anand Bhaskar. Sir, Anand Bhaskar garu cheppandi, పాకిస్తాన్ మైండ్ సెట్ మారనంత వరకు, అంటే సైన్యం చేతుల్లో పాకిస్తాన్ ఉన్నంత కాలం ఇట్లాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా సఫలమయ్యే పరిస్థితి లేదు అని చాలామంది అభిప్రాయం. మీరేమంటారు? మిత్రమా అమర్ గారు, రామచంద్రమూర్తి గారు చాలా సరి అయినటువంటి అంశాన్ని లేవనెత్తారు. చెప్పండి. దాని తర్వాత విదేశాంగ వ్యవహారాల పరిశోధకులు రమేష్ సోదరుడు చాలా సూటిగా ఉన్నటువంటి అంశాన్ని తన అధ్యయనం ద్వారా తెలిసినటువంటి అంశాలను కూడా ప్రస్తావన చేశారు. రాజకీయ నాయకత్వం పాకిస్తాన్లో అద్భుతంగా ఉంది, కానీ రాజకీయ నాయకత్వానికి పూర్తి స్థాయి పాలనా బాధ్యత అధికారం లేదు అన్నది మాత్రం వాస్తవం. అయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇతర అగ్రరాజ్యాలు, ఇతర దేశాల మధ్య నెలకొని ఉన్నటువంటి సంక్లిష్టమైన పరిస్థితులు, దానికి తోడు ఇస్లామిక్ స్టేట్ సవాళ్ళ నుంచి వారు అతలాకుతలం అవుతున్నటువంటి తీరు, వీటి మూలంగా చైనా కూడా కొంత మౌనం దాల్చాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ దశలో పాకిస్తాన్తో భారతదేశానికి దౌత్య సంబంధాలు మరోసారి సామాన్య స్థితికి, దాదాపు సామాన్య స్థితికి తీసుకురాగలిగిన వాతావరణం ఇప్పుడిప్పుడే ఏర్పడతా ఉంది. ఇప్పటికి కూడా రేపు జరిపేటువంటి విదేశాంగ శాఖ మాత్యుల పర్యటన, వారి చర్చలు కూడా తెరచాటు దౌత్యం కిందికే వస్తుంది తప్ప ఒక కీలక ప్రకటన దిశకు వచ్చే సమయానికి సహజంగానే కాశ్మీర్ వివాదం వస్తుంది. కాశ్మీర్ వివాదంలో వారికి ఉన్నటువంటి అపోహలు, వారికి ఉన్నటువంటి అంచనాలు తప్పనిసరిగా ముందుకు వస్తాయి. మన వైపు నుంచి తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని వారు ప్రోత్సహిస్తున్న తీరులో, వారు మనల్ని కవ్విస్తున్న తీరులో, అంతేకాకుండా హద్దుల్లో వారు అప్పుడప్పుడు మితిమీరుతున్న తీరులో ఈ అంశాలపైన మన అభ్యంతరాలు ఉంటాయి. ఆ దేశంలో ప్రధానమంత్రుల స్థాయిలో జరిగేటువంటి ముందడుగు, అటువంటి ముందడుగుకు అక్కడి భారత ప్రధానితో జరిపేటువంటి సంప్రదింపులకు పాక్ ప్రధానికి లభించేటువంటి స్వేచ్ఛను బట్టి, దాన్ని ఆమోదించేటువంటి పాక్ సైన్యం యొక్క ప్రవర్తనను బట్టి మాత్రమే దీని ఫలితం ఉంటుందని నేను భావిస్తాను. రైట్, ఇక అయిపోయి అక్కడే తెలిసిపోతున్నది కదా మరి, సైన్యం ఇచ్చే దీన్ని బట్టి ఉంటుంది అన్నప్పుడు సివిల్ సొసైటీ ఈజ్ పేయింగ్ హెవీలీ. చాలా మనం పౌర సమాజం చాలా ఏమంటారు మూల్యం చెల్లించాల్సి వస్తున్నది మొత్తం వ్యవహారం. రెండు దేశాల్లో కూడా ప్రజలు స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడు పార్టీషన్ నాటి ద్వేషాలు కూడా మర్చిపోయారు, ఎందుకంటే ఆ తరం అయిపోయింది. అవును, ఇప్పుడు కొత్త తరం వచ్చింది, వాళ్ళకి పార్టీషన్ నాటి జ్ఞాపకాలు ఏం లేవు, అనుభవం లేవు. కాబట్టి ఇప్పుడు రాజీపడి స్నేహంగా ఉండే అవకాశాలు మెరుగైనాయి. కానీ అక్కడ పాకిస్తాన్లో ఆర్మీతో డీల్ చేసే శక్తి ఒక అమెరికాకే ఉంది, దాని తర్వాత కొంత చైనాకు ఉంది,
ఇంకెవరికి పాకిస్తాన్ కానీ చైనా ప్రస్తావన వచ్చింది మూర్తి గారు. చైనా దగ్గరికి వచ్చేసరికి చైనా మీద ఇంకొక అపవాదనండి లేకపోతే ఇంకో అభిప్రాయం కూడా ఉన్నది. చైనా భారతదేశానికి అనుకూలంగా ఎప్పుడు ఉండదు, ఆ భారతదేశాన్ని కొంత బలహీనపరచడం కోసమే శ్రీలంక వైపు నుంచి వస్తున్నదని కదా. యాక్చువల్గా భారతదేశాన్ని బలహీనపరచడం కోసం కాదు, ఎందుకంటే భారతదేశం చైనాతో సాటి కాదు. ఏ రకంగాను ఆర్థికంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ 4 రెట్లు ఎక్కువ. మిలిటరీ పరంగా కూడా సార్, మిలిటరీ పరంగా కూడా చాలా శక్తివంతమైన దేశం. అది పోటీ పడితే అమెరికాతో పడుతుంది కానీ భారతదేశంతో పడే అవస్థ లేదు. మనం కూడా వాళ్ళతో పోటీ పడి అనుకోవట్లా, మనం కూడా స్నేహంగానే ఉండాలనుకుంటాం. మనం మార్కెట్ని ఆహ్వానిస్తాం, పెట్టుబడులను ఆహ్వానిస్తాం. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాడు కూడా ప్రభుత్వాలు కూడా చైనా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. చైనా వాళ్ళు వస్తున్నారు, పర్యటిస్తున్నారు. యాక్చువల్గా మలేషియా, జపాన్తో పాటు చైనా వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకి శత్రుత్వం తగ్గింది. మనకి శత్రుత్వం అన్నమాట వాస్తవమే, సరిహద్దు వివాదం అన్నమాట వాస్తవమే. కానీ మనం చైనాతో తెల్లబడాలని మనం అనుకోవట్లేదు, తెల్లబడే శక్తి మనకు లేదు. కాబట్టి చైనా కూడా పాకిస్తాన్ని ఆర్మీకి చెప్పి ఒప్పించే శక్తి కల దేశం. అమెరికా అయితే పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీతో నేరుగా సంబంధాలు పెట్టుకొని జనరల్స్ అమెరికా వెళ్తుంటారు. అమెరికాలో వైట్ హౌస్లో లేకపోతే మిగతా చోట్ల పెంటగన్లో కానీ అక్కడ సైనికులతో అధికారులతో మాట్లాడుతుంటారు. పాకిస్తాన్ సైనికాధికారులకి అమెరికా దౌత్యవేత్తలకి సైనికాధికారులకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలా అక్కడ అకౌంట్లు కూడా ఉంటాయి, అమెరికాలో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ సైన్యాధికారులను చెప్పి ఒప్పించే శక్తి 2 దేశాలకు ఉంది ప్రపంచంలో. ఒకటి అమెరికా, 2 చైనా. ఆ 2 దేశాలు కూడా తలుచుకుంటే కానీ భారత్ ఇండియా మధ్య సఖ్యత కుదరదు. ఇప్పుడు మూర్తి గారు అన్నట్టుగా శాశ్వత ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి పాకిస్తాన్లో ప్రయత్నాలు జరగాలి. ఆ ప్రయత్నాలతో పాటు అమెరికా తలుచుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మరి అమెరికా మీద ఒత్తిడి తేయడానికి ఏ రకంగా మనం ప్రయత్నం చేయాలనేది వదిలేసి పాకిస్తాన్తో మనం ఎంతకాలం చర్చలు చేస్తే ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు మనం వాస్తవ పరిస్థితులు మాట్లాడుకుంటే పాకిస్తాన్లో శాశ్వత ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి భారత ప్రభుత్వానికి ఉన్న అవకాశాలు ఏమిటి? భారత ప్రభుత్వం అనలేదు, నేను అక్కడ అమెరికా రావాలని చెప్పారు. ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్లు దేర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. కాశ్మీర్ టెర్రరిజం ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధ సంపత్తి అంతా కూడా అమెరికా నుంచే కదా. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నెలకొల్పితేనే మనకి సన్నిహిత సంబంధాలు సఖ్యత కుదురుతుందంటే అది సాధ్యం కాదు. పాకిస్తాన్లో నియంతృత్వం ఉన్నా కూడా మనం స్నేహం చేయాలి. నేననేది పాకిస్తాన్లో నియంతృత్వం ఉన్నంత కాలం, సైన్యం చేతిలో ఉన్నంత కాలం వాళ్ళు ఇది పడనివ్వరు. షరీఫ్ ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడాం, షరీఫ్ ఉన్నప్పుడు మాట్లాడాం, షరఫ్ ఉన్నప్పుడు మాట్లాడాం. బేసిక్ గా మనం అది ఎజెండా కాబోదు మనకి, ఎందుకంటే అది ఫార్ డిస్టెంట్ పాకిస్తాన్ లో డెమోక్రసీని రెస్టోర్ చేయడం మన పని కాదు, కానీ అక్కడ డెమోక్రసీ రెస్టోర్ అవుతే తప్ప మన పరిష్కారం అయ్యట్లేదు. డెమోక్రటిక్ గవర్నమెంట్. నవాజ్ షరీఫ్ మీరు ఇంతకుముందు అన్నారు, ఆయనకు 3 ప్రధానులతోటి దౌత్యం నేర్పినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజ్ ద బెస్ట్ బెట్ అని చెప్పి డెఫినెట్గా ప్రభుత్వం కూడా ఇంతకుముందు అదే ఒకటి. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్ బెస్ట్ వీ కెన్ డూ. ఇంతకుముందు వారు చెప్పినట్టు సర్తాజ్ అజీజ్ తోటి అప్పుడే చర్చలు కాలేదు. ఎన్ఎస్ఏ దెర్ ఇస్ సంథింగ్ నసీర్ జంజువా, ఆయనతో మాట్లాడారు. నెక్స్ట్ లెవెల్ ఈజ్ సర్తాజ్ అజీజ్, దెన్ ప్రైమ్ మినిస్టరు. సరే ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఆర్మీ డైరెక్ట్గా వచ్చేసి ఇది కావాలని మాడకపోయినా కానీ డెఫినెట్లీ దే హ్యావ్ ఇన్ దేర్ ఓన్ ఎజెండా. కాకపోతే ఎందుకో ఇక్కడ ఇప్పటిదాకా నేను ఆనంద భాస్కర్ గారు మాట్లాడింది కూడా విన్నాను. అంటే నెగటివ్ షేడ్స్తో చూడటం కాదు, నిన్న వాళ్ళ మనీష్ తివారీ గారు అంటే స్పోక్స్ పర్సన్ మాట్లాడి కూడా చూశాను.